ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా వాసులకు భారతీయ రైల్వే శాఖ ఒక తీపి కబురు అందించింది. దేశంలో వేగం, సౌకర్యానికి మారుపేరుగా నిలిచిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇకపై శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో కూడా ఆగనుంది. ఈ రైల్వే స్టేషన్కు ఈ ప్రాంతానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను గుర్తించి రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. కలబురగి అంటే గుల్బర్గా మరియు బెంగళూరు మధ్య నడిచే 22231 అలాగే 22232 నంబర్ గల వందే భారత్ ఎక్స్ప్రెస్ 2026 జనవరి 2వ తేదీ నుంచి ప్రశాంతి నిలయం స్టేషన్లో 2 నిమిషాల పాటు ఆగనుంది. ఇది కేవలం ఒక హాల్ట్ కాదు, ఈ ప్రాంత ఆధ్యాత్మిక, ఆర్థిక ఎదుగుదలకు రైల్వే శాఖ ఇస్తున్న భరోసాగా చూడాలి. ఈ ఒక్క నిర్ణయం వల్ల పదుల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంత భక్తులకు, ప్రయాణికులకు కలిగే ప్రయోజనం ఏంటో, అలాగే రైల్వే నెట్వర్క్లో జరిగిన ఇతర కీలక మార్పులను వివరంగా విశ్లేషిద్దాం. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషనుకు వందే భారత్ హాల్ట్ కేటాయించడం వెనుక బలమైన ఆధ్యాత్మిక కారణం ఉంది. పుట్టపర్తిలో వెలసిన శ్రీ సత్యసాయి బాబా ఆశ్రమం కేవలం భారత్కే కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు ఒక పవిత్ర స్థలం. విదేశాల నుండి, దేశంలోని మారుమూల ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. గతంలో ఈ భక్తులు బెంగళూరు లేదా గుంతకల్లు వంటి ప్రధాన స్టేషన్లలో దిగి అక్కడి నుంచి ఇతర రవాణా మార్గాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఇది సమయాన్ని, డబ్బును వృధా చేసేది. కానీ ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ నేరుగా సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్లోనే ఆగుతుంది. ఇది వృద్ధ భక్తులకు, విదేశీ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా మారుతుంది. వందే భారత్ రైలు ప్రధాన లక్ష్యం వేగం. వేగాన్ని తగ్గించకుండా కానీ కీలక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి రైల్వే శాఖ ఈ 2 నిమిషాల హాల్ట్ను కేటాయించింది. ఈ నిర్ణయం ఆధ్యాత్మికతకు వేగం అడ్డు కాదు అనే సందేశాన్నిస్తోంది. వందే భారత్ రైలు ప్రశాంతి నిలయం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు అనుసంధానం కావడం ద్వారా ఆధునిక రైల్వేలు దేశంలోని సంస్కృతి, వారసత్వానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయని స్పష్టం చేస్తోంది. వందే భారత్ రైలుకు హాల్ట్ ఇవ్వడం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రైల్వే శాఖ ఈ రైలు నడిచే వేళల్లో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పులు ఈ ప్రాంతం యొక్క కనెక్టివిటీని ఎలా మెరుగుపరుస్తాయో చూద్దాం. 22231 నెంబర్ వందే భారత్ రైలు గతంలో ఉదయం 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరిన ఈ రైలు ఇప్పుడు ఉదయం 6 గంటల 10 నిమిషాలకు గుల్బర్గాలో బయలుదేరుతుంది. రైలు ఉదయం 10 గంటల 3 నిమిషాలకు అనంతపురానికి చేరుకుని ఆ తర్వాత 11 గంటలకు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయానికి చేరుకుంటుంది. అంటే ఉదయం వేళలో అనంతపురం నుండి పుట్టపర్తికి వేగంగా చేరుకునేందుకు బిజినెస్ ట్రావెలర్కు, భక్తులకు అవకాశం లభిస్తుంది. ఈ రైలు ధర్మవరం జంక్షన్కు ఉదయం 11 గంటల 10 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ ఇతర మార్గాలకు కనెక్టివిటీ లభిస్తుంది. 22232 నెంబర్ వందే భారత్ రైలు సాయంత్రం వేళ తిరుగు ప్రయాణంలో బెంగళూరు నుండి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు బయలుదేరి సాయంత్రం 4 గంటల 23 నిమిషాలకు ప్రశాంతి నిలయానికి చేరుకుంటుంది. బెంగళూరు ఐటీ హబ్ నుండి పుట్టపర్తికి వచ్చేవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. సాయంత్రం దిగి ఆ రాత్రికి ప్రశాంతి నిలయంలో ఉండటానికి వీలవుతుంది. ఈ కొత్త వేళలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుండి కర్ణాటకలోని వాణిజ్య కేంద్రాలైన బెంగళూరుకు మరియు రాయచూర్, కలబురగి వంటి జంక్షన్లకు సులభమైన ప్రయాణాన్ని అందిస్తాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో వందే భారత్ రైలుకు లభించిన ప్రాధాన్యత కేవలం ప్రశాంతి నిలయంతో ఆగలేదు. రైల్వే శాఖ ఈ జిల్లాకు ఒకేసారి 2 వందే భారత్ హాల్టులను కేటాయించి ఈ ప్రాంత ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. త్వరలోనే కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్లే వందే భారత్ రైలు కూడా శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం స్టేషన్లో ఆగుతుందని రైల్వే శాఖ ప్రకటించింది. హిందూపురం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఉన్న ముఖ్యమైన పారిశ్రామిక మరియు వాణిజ్య కేంద్రం. ఇక్కడ అనేక పరిశ్రమలు, విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాలకు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటారు. ఒకే జిల్లాలో 2 వేర్వేరు వందే భారత్ రైళ్లు హాల్ట్ ఇవ్వడం వల్ల ఈ ప్రాంతం యొక్క కనెక్టివిటీ అనూహ్యంగా పెరుగుతుంది. జిల్లా ప్రజలకు హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాలకు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఈ నిర్ణయం రాయలసీమ ప్రాంత అభివృద్ధి పట్ల రైల్వే శాఖకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. వందే భారత్ హాల్ట్ ఇచ్చిన కారణంగా మరియు మొత్తం రైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం
రైల్వే శాఖ ఇతర ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్ల వేళల్లో కూడా మార్పులు చేసింది. ఈ మార్పులు ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. 17212 నంబర్ గల యశ్వంతపూర్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ బెంగళూరులో మధ్యాహ్నం 1:15 బదులు 12:45 బయలుదేరుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రైలు గమ్యస్థానానికి మచిలీపట్నానికి పాత సమయానికే చేరుతుంది. అంటే రైల్వే శాఖ రైలును ముందే బయలుదేరడం ద్వారా ప్రయాణ మధ్యలో వేగాన్ని పెంచేందుకు లేదా ఆలస్యాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కోస్తాంధ్ర ప్రజలకు మెరుగైన సేవలందించే ప్రయత్నం. 18464 నంబర్ గల ప్రశాంతి ఎక్స్ప్రెస్ బెంగళూరు భువనేశ్వర్ మార్గంలో నడిచే రైలు వేళలను ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు స్టేషన్ నుండి కర్నూలు జిల్లాలోని డోన్ స్టేషన్ వరకు స్వల్పంగా మార్చారు. ఈ మార్పుల వల్ల ప్రకాశం, కర్నూలు జిల్లాల మధ్య ప్రయాణ సమయ నిర్వహణ మరింత మెరుగుపడుతుంది. 11013 కుర్లా ఎక్స్ప్రెస్ ముంబై కోయంబత్తూరు మార్గంలో నడిచే వేళలను ధర్మవరం నుండి ధర్మపురం స్టేషన్ వరకు జనవరి 1 నుంచి స్వల్పంగా మార్చారు. ఈ మొత్తం సమయపాలన మార్పులు భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యాన్ని, వేగాన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం నెట్వర్క్ను ఎంత సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాయో తెలియజేస్తుంది. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్లో వందే భారత్ హాల్ట్ అనేది కేవలం తాత్కాలిక నిర్ణయం కాదు. ఇది రైల్వే శాఖ భవిష్యత్తు ప్రణాళికలో భాగం. పవిత్ర స్థలాలకు, పారిశ్రామిక కేంద్రాలకు అత్యున్నత స్థాయి కనెక్టివిటీని అందించాలనే సంకల్పానికి ఇది నిదర్శనం. రాయలసీమలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రజలు ఈ నిర్ణయాల వల్ల బహుళ ప్రయోజనాలు పొందనున్నారు. ముఖ్యంగా హిందూపూర్, ప్రశాంతి నిలయం స్టేషన్లలో వందే భారత్ ఆగడం వల్ల ఈ ప్రాంతం హైదరాబాద్, బెంగళూరు మెగా సిటీలతో వేగంగా అనుసంధానమవుతుంది. అంతర్జాతీయ భక్తుల రాకపోకలు పెరిగి పుట్టపర్తి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు తక్కువ సమయంలో బెంగళూరు, హైదరాబాద్ చేరుకోగలుగుతారు. దశాబ్దాలుగా రవాణా పరంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఆధునిక రైలు వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. రైల్వే శాఖ త్వరలోనే ఈ నూతన షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేయనుంది. 2026 జనవరి 2 నుంచి ప్రారంభం కానున్న ఈ సేవలు శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా నిలవనున్నాయి. మరియు మరింత మెరుగైన రైలు కనెక్టివిటీ కోసం ఎదురుచూద్దాం.